ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏమైంది? అరే ఇప్పుడు మనం ఇంట్లో చెప్పాలి. ఏమైందిరా? ఆపండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ క్రియేటర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి రిసార్ట్ బ్లాగ్ అనమాట. దిస్ ఇస్ ద డే 1 బ్లాగ్. సో ఈ రిసార్ట్ మేము వచ్చేసరికి బ్రౌన్ టౌన్ రిసార్ట్. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకైతే ఇది ఎక్కడుంది అనేది నేను వీడియో లాస్ట్ అయితే చెప్తాను. కేరళనో గోవానో అయితే వెళ్ళిపోయిందని అనుకోవద్దు, బట్ నేను హైదరాబాద్లోనే ఉన్నాను. అది ఎక్కడ అనేది నేను వీడియో లాస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేసేయండి. అండ్ ఈ రిసార్ట్ ఆల్రెడీ నేను 2 months బ్యాక్ అయితే ఒక బ్లాగ్ అయితే చేశాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ గో అండ్ విజిట్ క్రేజీ క్రియేటర్స్. దానిలో మీకు షూటింగ్ బ్లాగ్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను అనమాట. నేను షూటింగ్ పర్పస్ వచ్చినప్పుడు జస్ట్ నా షూటింగ్ పర్పస్ ఏం చేస్తున్నారు, షూటింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది జస్ట్ అది మాత్రమే నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అనమాట. ఫుల్ లెంత్ వీడియో అయితే అది కాదు. సో ఇదైతే మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మేమైతే 2 days అయితే ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నా యానివర్సరీ ఉండడం వల్ల సో ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఈసారి మీకు రూమ్స్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ రూమ్స్ అలా ఉంటాయి. ఆ రూమ్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆ రూమ్స్కి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. లైక్ కేరళ థీమ్ కాబట్టి కేరళకి సంబంధించిన నేమ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు అవుట్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా బాగుంది. ఎక్కడికక్కడ మనకి హట్స్ టైప్ కానీ చాలా బాగా చేశారు వీళ్ళైతే. నాకైతే చాలా నచ్చింది. మీరు చూస్తున్నారు కదా, కేరళలో మ్యాక్సిమం మనకు అన్ని కోకోనట్ ట్రీస్ ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. అసలు కిడ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఈ రిసార్ట్లో ఎక్సలెంట్ ఎంజాయ్ చేయొచ్చు. బయట మనం కంపేర్ టు అదర్ రిసార్ట్స్ ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది. దీనిలో వచ్చేసి మనకి ఓన్లీ స్టేయింగే కాకుండా డే అవుటింగ్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు అంటే లైక్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ, రెయిన్ డ్యాన్స్ కానీ సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఓన్లీ మనం అవుటింగ్ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అవుటింగ్ కూడా చేసుకుని వెళ్ళొచ్చు. బట్ స్టేయింగ్ ఏంటి అంటే ఇక్కడ రూమ్స్ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి అవి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించే వాళ్ళైతే రూమ్స్ స్టేయింగ్ కూడా చేయొచ్చు. లేదు అవుటింగ్ చేసుకోవచ్చు అనుకున్నా కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఈ రిసార్ట్లో అయితే. అంత క్రియేటివ్గా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాబిట్స్ కానీ, పీజియన్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవుట్ సైడ్ థీమ్ చాలా బాగుంది. అసలు రూమ్స్ కూడా అవసరం లేదు. ఈ అవుటింగ్కి వచ్చే వాళ్ళకైతే ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి చాలా బాగా చేశారనమాట. ఈ రిసార్ట్ అయితే చాలా క్రియేటివ్గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కేరళ కానీ గోవా కానీ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రిసార్ట్కి వచ్చి అవుటింగ్ అయినా చేసుకొని వెళ్ళొచ్చు. వితౌట్ రూమ్స్ అవుటింగ్ చేసుకోవచ్చు. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు ఎంత క్యూట్ ఉన్నాయో ర్యాబిట్స్. వైట్ ర్యాబిట్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మీకు నేను రూమ్స్ చూపించేస్తాను అండి. ఫస్ట్ రూమ్ వచ్చేసరికి మీకు వింటేజ్ సూట్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఇచ్చారు కదా, దాని లోపల మొత్తం వింటేజ్కి సంబంధించి 5 people, 10 people, 2 people అలా ఉంటుంది. మేము వచ్చేసరికి 2 peopleకి అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాం. అది కూడా వింటేజ్ సూట్గా తీసుకున్నాం. మీకు ఇక్కడ అవుట్ సైడ్ మొత్తం చూసారు కదా, చాలా బాగుంది. ఏదో ఊర్లలో విలేజెస్లో మనకి పెంకుటిల్లులు ఎలా ఉంటాయి సో అలా అనమాట. మీకు ఒక కార్డు చూపిస్తున్నాను కదా, అదైతే సెన్సార్ అనమాట. అది యూజ్ చేసుకుని మనం డోర్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లగ్ బాక్స్ పక్కన ఉంది కదా, దానిలో కార్డ్ పెట్టేస్తే మనకి లైట్స్ కానీ ఏసీ కానీ ఓపెన్ అయిపోతుంది. సో ఈ రూమ్ చూసారు కదా, ఇది 2 peopleకి చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక రూమ్ అయితే. ఈ టైప్స్లో నాకు వింటేజ్ సూట్ అనేది చాలా బాగా నచ్చింది. అసలు లుక్ అయితే చాలా బాగుంది. అప్పట్లో ఊర్లలో ఎలా ఉండేది హౌసెస్ సో అలా అయితే ఉన్నదన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఇంకొక 1 week ఉన్న తప్పలేదు, బట్ సో మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో దానివల్ల మనం ఒక 2 days మాత్రమే, యానివర్సరీ సెలబ్రేషన్స్ కాబట్టి ఒక 2 days మాత్రమే మనం బుక్ చేసుకున్నాము. మీకు ఇక్కడ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, అది మొత్తం పెయింటింగ్ కాదనమాట, అది వెల్వెట్ క్లాత్తో చేశారు అది. సో ఇప్పుడైతే మనం విండోస్ సీట్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి 10 peopleకి అనమాట.
ఇది 10 మెంబర్స్కి సరిపోయేలాగా ఉంటుంది రూమ్. మన ఇక్కడ వచ్చేసరికి ఈ బ్రౌన్ టౌన్ రిసార్ట్లో అన్ని రూమ్స్ కన్నా ఈ రూమ్ అయితే చాలా పెద్దది అనమాట. స్వస్థానం అనేది దీని నేమ్ వచ్చేసి స్వస్థానం. ఇది 10 మెంబర్స్కి సరిపడా ఉంటుంది అనమాట. ఓన్లీ స్వస్థానంలో 2 ఉంటాయి అనమాట. అంటే 20 మెంబర్స్కి సంబంధించి ఉంటుంది. సో వాడేదో పిచ్చి పిచ్చి కామెడీ లేస్తున్నాడు. సో సో ఇది ఎంట్రన్స్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. 2 రూమ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉన్నాయి. 2 స్వస్థానమే అనమాట. అటు 10 మెంబర్స్ ఇటు 10 మెంబర్స్ అనమాట. చైర్స్ చూస్తున్నారు కదా, నేనైతే ఎక్కడ చూడలేదు ఇంత క్రియేటివిటీ అయితే. అది ఒక హ్యాండ్ అనమాట, హ్యాండ్ లాగా హ్యాండ్ థీమ్తో చేశారు చైర్ అయితే. చూడడానికి చాలా బాగా అనిపించింది క్రియేటివ్గా. సో ఇక్కడ వచ్చేసరికి మీకు చూస్తున్నారు కదా, పీస్ఫుల్గా ఉండడం కోసం పక్కన సైడ్స్ చూసారు కదా బోట్స్ అనమాట. అవి షెల్ఫ్స్ లాగా, ఒక బోట్ని షెల్ఫ్ లాగా చేశారు. సో సేమ్ మనం అక్కడ ఎలా అయితే సెన్సార్ ఒక కీ యూజ్ చేసాము, సేమ్ ఇక్కడ కూడా అన్ని రూమ్స్కి అంతే ఉంటుంది. కార్డ్స్ ఇచ్చేస్తారు, ఆ కార్డ్ యూజ్ చేసుకుని మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు స్వస్థానం డైరెక్ట్ లోపలికి డోర్ ఓపెన్ చేసాం కదా, దాని లోపలికి రాగానే ఇది హాల్ అనమాట. ప్రతి రూమ్స్కి కూడా మనకి ఫ్రిడ్జ్ అయితే వాళ్ళు అలాట్ చేస్తారు. సో ఇది అయితే హాల్ అనమాట. దీనికి అంటే ఇది పెద్దది కాబట్టి 10 మెంబర్స్ది కాబట్టి వీళ్ళకి సపరేట్గా హాల్ కూడా ఇచ్చారు. సో ఇది ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట. లోపలికి వచ్చిన తర్వాత మీరు రూమ్ లుక్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో వాడు బెడ్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాలనుకుంటున్నాడు. సో మనకి స్వస్థానం అయితే అయిపోయింది. వింటేజ్కి స్వస్థానంకి జస్ట్ ఆపోజిటే ఉంటుంది.